అడవిలో అమానుషం అడవిలో అమానుషం అయిందట. దీనికి సంబంధించి మొదటి పేజీ ఇది మొదటి పేజీలో చూద్దాం. మొదటి పేజీలో ఇచ్చిండట. అడవిలో అమానుషం. అమెరికా మహిళలను గొలుసుతో చెట్టుకు కట్టేసి దారుణంగా 40 రోజులు ఆహారం కూడా లేదన్న బాధితురాలు మహారాష్ట్రలో ఘటన జరిగిందట. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అత్యంత హేయమైన ఘటన చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన లలిత కయ్యి కుమార్ అనే మహిళ 50 సంవత్సరాలు ఉంటాయట ఆమె వయసు. గుర్తు తెలియని వ్యక్తులు అటవీ ప్రాంతాల్లో చెట్టుకు గొలుసుతో బంధించి వెళ్లారు. ఆకలితో అలమటిస్తూ వర్షంలో తడిసి నీరసించిపోయిన ఆమె ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరి ఒకరు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని బాధితురాలను కాపాడి ఆసుపత్రికి తరలించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం సోనుర్లి గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో శనివారం ఓ గొర్రెల కాపరికి మహిళ అరుపులు వినిపించాయి. చుట్టుపక్కల వెతికినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదట. మొత్తానికైతే అడవిలో అమానుషం జరిగింది. అమెరికాకు సంబంధించిన మహిళట గొర్రెల కాపరి కాపాడండి. అక్కడ చుట్టూ చూస్తే అరుపులను పడ్డాయట. ఏంటి అని చూస్తే చెట్టుకు కట్టేసిందట. 40 రోజులు అయిందట. తినడానికి తిండి లేవు, తాగటానికి నీళ్ళు లేవు. పట్టించుకున్నాడు లేడు. అడవి మృగాలు ఉంటాయి. మరి ప్రాణాలతో బతికి బట్ట కట్టింది. మొత్తానికైతే గొర్రెల కాపరి చూసి ఆమెను ఇడిపించి పోలీసులకి సమాచారం ఇచ్చి ఇడిపించి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. 40 రోజులు అయిందట. తిండి లేదు, నీళ్ళు లేవు. బతికింది మొత్తానికైతే ఎట్లా. మరి దీని వెనక వాళ్ళ భర్తే వదిలించుకోవడం కోసం తీసుకొచ్చి అక్కడ గట్టేసిపోయింది అడవిలో అని చెప్పి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే భర్త లేదా ఇంకొకళ్ళ అసలు ఈ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఎవరు అనేది తెలిస్తే కానీ అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. మరి వాడు కూడా ఒక నిజంగానే నిజంగానే చెట్టుకు కట్టేసిపోతే ఇంకా వాడు అంత సైకో ఇంకోడు లేడు. ఇంత సైకోతనం. కాకపోతే నచ్చకపోతే వదిలించుకోవాలా. ఇక రకరకాలే చూసినాం. నచ్చని వాళ్ళు చంపిన వాళ్ళు చూసిన ఇది ఒక విచిత్రంగా ఉంది. తీసిపోయి అడవిలో కట్టేటిపోయింది. ఆ నరకయాత్ర అయింది. 40 రోజులు తిండి లేక నీళ్ళు లేక ఏమొచ్చి కరుతుందో తెలియదు. పెద్ద పుల్లు వస్తే తెలియదు, అడవి మృగాలు వస్తాయో తెలియదు. ఆడ అసలు నైటు ఎట్లా అసలు అడవిలో ఉండటం అంటే అంత మామూలు విషయం కాదు. పగలేదో రాత్రి ఏదో తెలియదు, టైం తెలియదు, మనుషులు సంచారం లేదు. అంత నరకయాత్ర అంటే వాడికంటే సైకో లేడు. నిజంగా వాడికి ఇట్లా కట్టేసి పోతాయి అడవిలో.